మనం ఇప్పుడు సోడిపిండి పిట్టు వండుకునే విధానం చూద్దాము. అంటే దీన్ని సోడిపిండి అంటారు, రాగుల పిండి అంటారు. కొంతమంది అలాగా, కొంతమంది ఇలాగా పిలుస్తారు. ఇప్పుడు ఈ కప్పుతోటి 1 కప్పు కొబ్బరికూరు, 2 కప్పులు రాగుల పిండి, 1 కప్పు బెల్లం పొడి ఈ పక్కన పెడదాము. ఇప్పుడు మనం ఇందులో ఈ గ్లాస్ తోటి 3 గ్లాసులు నీళ్లు పోసాము. ఈ దాకలోను దీన్ని ఒక బట్టతోటి ఈ గ్లాస్ తోటి మనం 3 గ్లాసులు నీళ్లు పోసాము. ఇందులో ఈ గ్లాస్ తోటి ఇది నీళ్ళు మనం ఇప్పుడు ఈ దాకకి కొంచెం పలచగా ఉన్న బట్ట చుట్టాలి. దీన్ని తడిపాం మనం. ఫస్ట్ దీన్ని తడిపి ఈ బట్టని ఇలాగా మంచిగా గట్టిగా ఇది దలసరిగా ఉండకూడదు. బట్ట దలసరిగా ఉంటే ఆవిరి మీద ఉడుకుద్ది కదా, ఇది దీనికి సరిపోదు. కొంచెం పలచగా ఉండాలన్నమాట. పలచగా గట్టిగా ఉన్న బట్ట ఏదైనా పనికి వస్తుంది. ఇలాగా దీన్నే ముడేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఒక తాడుతో కూడా ఇలాగా బట్టని ఇలాగ చేసి ఒక తాడులాగా చేసి దీన్ని కూడా ఇలా ముడేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని ముడేసుకున్నాం బట్ట తడిపి. స్టవ్ వెలిగించి హైలో కాకుండా స్లోలో కాకుండా కొంచెం మీడియంలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రాగుల పిండి, బెల్లం పొడి, కొబ్బరి 3 కలిపి 3 ఇలా కలిపేయాలి. ఇలా కలిపి బాగా కలిసిన తర్వాత దీన్ని ఇప్పుడు మనం దీని మీద చల్లుకోవాలి. ఇలాగా చల్లుకుని కొంచెం వాటర్ కొద్దిగా ఒక 2 స్పూన్లు ఇలా వేసుకుని మళ్ళీ దీన్ని కొంచెం వేసుకోవాలి పైన. రెండు సార్లు చేయడానికి వస్తుంది. ఒకసారి పెట్టుకున్నాం కదా, మళ్ళీ ఇంకొకసారి మళ్ళీ వేసుకోవచ్చు. ఇలా అయ్యింది కదా. ఇప్పుడు మళ్ళీ కొంచెం వాటర్ చల్లుకోవాలి. కొంచెం ఒక 2-3 స్పూన్లు వాటర్ చల్లుకున్న తర్వాత ఎన్ని మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టాలి. ఇప్పుడు ఇది ఒక పావు గంట 20 నిమిషాలు ఉడుకుద్ది. ఉడికింది. ఇందులో నీళ్లు ఉంటాయి కదా, ఈ నీళ్లు మరుగుతుంటే ఈ పైన ఆవిరి వస్తుంది అనమాట. ఆ ఆవిరితోటి అది మంచిగా ఉడుకుతుంది. ఒక 20 నిమిషాల తర్వాత చూద్దాం మనం. 20 నిమిషాలు అయ్యింది. ఇప్పుడు అయిపోయిందేమో చూద్దాము. అయిపోయింది. ఇది మంచిగా తీసేసుకోవాలి.
ఇది ఆవిరితో బాగా ఉడికింది. మనం ఇప్పుడు ఈ పిట్టిలో వాడిన పదార్థాలు బెల్లం, రాగుల పిండి, కొబ్బరి, ఈ 3 పదార్థాలు కూడా హెల్త్కి బాగా పనిచేస్తాయి.